నమస్కారం ఇది సంగతికి స్వాగతం। పుష్కర వైభవంతో గోదారమ్మ పులకించింది। 12 రోజుల పాటు జరిగిన సంబురాలు మహా కుంభమేళను తలపించాయి। గంగలో 60,000 సంవత్సరాలు మునిగితే కాని రాని పుణ్యఫలాన్ని ఒక్క మునకతో అందించే దక్షిణ గంగమ్మ తల్లి మహా పుష్కర గడియల్లో జనవాహినైంది। కోట్లాదిగా తరలివచ్చిన జనసంద్రంతో నదీ తీరాలు ఆధ్యాత్మిక వనాలను తలపించాయి। ప్రభుత్వ పగడ్బందీ ఏర్పాట్లు, అధికారుల చిత్తశుద్ధి, భక్తుల క్రమశిక్షణ వెరసి పుష్కరం విజయవంతంగా ముగిసింది। వ్యాస మహర్షి నడయాడిన బాసర క్షేత్రం నుంచి మొదలు పెడితే కోదండరాముడు కొలువైన భద్రాద్రి దివ్యధామం వరకు గౌతమి నయామి అంటూ మారుమోగింది। పన్నెండు రోజుల సంబురాలు 12 ఏళ్లు జ్ఞాపకంగా పదిలం చేసుకుంది తెలంగాణ। స్వరాష్ట్రంలో గోదారమ్మ తొలి పుష్కర పండుగ అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించింది। లక్షలతో మొదలై కోట్లకు చేరిన పుష్కర స్నానాలు జనసంద్రాన్ని తలపించాయి। పండిత పామర, ధనిక పేద భేదాలు లేకుండా చెంతకు చేరిన అందర్నీ పునీతుల్ని చేసింది గౌతమి నది। పితృదేవతలకు పుణ్యలోకాల ప్రాప్తిని అనుగ్రహించింది। పుష్కరుడి నదీ ప్రవేశం నుంచి దివ్య హారతి వరకు పుష్కర శోభతో పులకించిపోయింది। గంగమ్మ మళ్లీ రావమ్మ అంటూ కోట్లాది భక్తజనుల నీరాజనాల నడుమ పుష్కర గోదావరి తరలి వెళ్ళింది। ఐదు జిల్లాలు, 106 ఘాట్లు, ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, కోట్లాదిగా తరలివచ్చే భక్తజనులు। పుష్కరాల ఆరంభానికి ముందున్న ఘనమైన లక్ష్యమిది। స్వరాష్ట్రంలో నదీమ తల్లి తొలి సంబరాల్ని కుంభమేళా తరహాలో నిర్వహించాలనే ధ్యేయం। లక్ష్యానికి తగ్గట్టే సంబురాలు ఘనంగా ముగిశాయి। గోదారమ్మ తీరం ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది। జలగోదారిలో జనగోదారి తడిసి ముద్దైంది। అత్యంత వైభవపేతంగా ముగిసిన ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలకు ఘన స్వాగతం పలికాయి। సకల నదుల పుణ్యశక్తి పులుముకొని గోదావరి అఖిల జనుల హితము కొరకు రూపుదాల్చె పుష్కరిణిగా 12 ఏళ్లకొక్కసారి వచ్చు తీర్థాలు। మన తొలి గోదావరి పుష్కరాలు ఘనంగా ముగిశాయి। ఎలాంటి అపశృతులు లేకుండా మహాక్రతువు పూర్తి చేసింది ప్రభుత్వం। 12 రోజుల్లో 106 ఘాట్లలో 6,40,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి। ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నదీమ తల్లి పండుగ విజయవంతంగా పూర్తి చేశారు। ముఖ్యమంత్రి కేసీఆర్ 6 పీఠాధిపతులతో కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుణ్యస్నానం చేసి ఈ మహాక్రతువును ప్రారంభించారు। 12 రోజుల పాటు వైభవంగా సాగిన సంబురాలకు బాసర పుణ్యక్షేత్రంలో దివ్య హారతులిచ్చి వీడ్కోలు పలికారు వేద పండితులు। గలగల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా గలగల గల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా। పుష్కరాలకు అంచనాలకు మించి జనవాహిని తరలివచ్చింది। రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకల నుంచి భక్తులు తరలివచ్చారు। 4.5 కోట్ల మంది వస్తారని అంచనా వేసినప్పటికీ
ఆ సంఖ్య 6,40,00,000 మందికి చేరిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని 2,83,00,000 మంది పుష్కర స్నానాలు చేశారు. ప్రధానంగా బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, కందకుర్తి, పోచంపాడు ఘాట్లకు భక్తజనం పోటెత్తింది. సెలవు రోజులు, వారాంతాల్లో అన్ని దారులు గోదావరి వైపే సాగాయి. కిలోమీటర్ల మేర బార్లు తీరి పుష్కర ఘాట్లలో స్నానాలు చేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. సరలో సరస్వతి జ్ఞాన బీజమయ్యింది. ధర్మపురి నరసింహుని చేతానా తీర్థమై కోటి లింగాల శివుని తోటి కదలి వస్తుంది. మంతని దాటి కలేశ్వరాన త్రివేణి సంగమమై ఓరుగల్లు జిల్లాలో రామనగ వ్యాస మహర్షి తిరుగాడిన బాసర పుణ్యక్షేత్రం మొదలుకొని ఆదిలాబాద్ జిల్లాలోని 245 కిలోమీటర్ల పొడవున గోదావరి పుష్కర స్నానాలతో పులకించింది. జిల్లాలోని 35 ఘాట్లలోనూ 73 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బాసర పుణ్యక్షేత్రంలోని సరస్వతీమాత దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. నిజామాబాద్ జిల్లా పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. త్రివేణి సంగమం కందకుర్తితో పాటు పోచంపాడు ఇతర ఘాట్లలో లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇక్కడకు 50 లక్షల మంది వస్తారని అంచనా వేసినప్పటికీ చివరికి ఆ సంఖ్య 1 కోటి మందిని దాటింది. తరలొచ్చిన వాహనాలతో 44వ నంబర్ జాతీయ రహదారి కిక్కిరిసింది. హైదరాబాద్, పాలమూరుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన భక్తుల తాకిడితో ఇందూరు గోదావరి తీరం పులకించింది. కరీంనగర్ జిల్లా పుష్కర ఘాట్లకు జనప్రవాహం తరలివచ్చింది. రాష్ట్రంలోని అత్యధికంగా ఏర్పాటు చేసిన 39 ఘాట్లలో 2,83,00,000 మంది పుణ్యస్నానాలు చేశారు. నారసింహుడి ధర్మపురి, ముక్తీశ్వర క్షేత్రం ధర్మపురి, కోటిలింగాల ఆలయాల్లోని పుష్కర స్నానాలతో భక్తులు పరవశించారు. పైరుకు నీరుగా పారగా పచ్చని చెలిమిని అల్లిన బంధమా, నిండుగా ప్రకృతి ఆకృతిని దాల్చంగ జలదిగా మారి సూయగమా, వేదాల ఘోషను తన తనువున రాగాల భాషను అడుగడుగునా, వేదాల ఘోషను తన తనువున రాగాల భాషను అడుగడుగునా. చారిత్రక ఓరుగల్లు మదిలో పుష్కరాలు సుమధుర జ్ఞాపకంగా నిలిచాయి. మంగపేట, రామనగూడెం సహా అన్ని ఘాట్లకు భారీగా తరలివచ్చారు. పుణ్యస్నానాలతో తరించారు. వచ్చే ఏటి అంత్య పుష్కరాలకు తరలిరావమ్మా అంటూ పుష్కర గోదావరికి సమాపన నిర్వహించారు. శ్రీరామచంద్రుడు కొలువైన భద్రాద్రి సహా ఖమ్మం పుష్కర శోభతో పులకించిపోయింది. చిన్నజీయర్ స్వామి అంకురార్పణ చేసిన భద్రాద్రి భక్తాద్రిగా మారింది. అతిరథ మహారథులు రామ పాదాల చెంత పుష్కర స్నానాలు చేశారు. జిల్లా 8 ఘాట్లలో 1/2 కోటి మంది వరకు పుణ్యస్నానాలతో పునీతులయ్యారు. పర్ణశాల సందర్శనకు భక్తులు భారీగా తరలివచ్చారు. మోతి పుష్కర ఘాట్లో ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే స్వరాష్ట్రంలో మన గోదావరి తొలి పుష్కరాలు అంచనాలకు మించి విజయవంతమయ్యాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగియడం పట్ల ప్రభుత్వము సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదే ఉత్సాహంతో మేడారం జాతర కృష్ణా పుష్కర ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. పన్నెండు రోజులు 12 క్షణాల్లా గడిచిపోయాయి. ఈ 12 రోజులు తల్లి గోదావరి పుష్కర శోభతో మెరిసిపోయింది. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం తీరాలు కొత్త అందాలతో వెలిగిపోయాయి. అశేష జనావళిని ఆనంద పారవస్యంలో ముంచి తేల్చిన ఆది పుష్కరోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఉత్సవ శోభను గుండెల్లో పదిలం చేసుకున్న ప్రజలు బరువెక్కిన హృదయాలతో పుష్కరాలకు వీడ్కోలు పలికారు. పుష్కర శోభతో మెరిసిపోయే అఖండ గోదావరి ఆ సోయగాలు చూడాలంటే మరో 12 ఏళ్లు ఎదురు చూడాల్సిందే. గోదావరి మాత మంత్రఘోషతో మార్మోగిన గోదారి తీరం. భక్తులతో కిటకిటలాడిన పుణ్యక్షేత్రాలు. బాసరలో గోదారమ్మకు హారతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. అట్టహాసంగా ఆది పుష్కరాల ముగింపు సంరంభం. రాష్ట్ర అవతరణ జరిగిన ఏడాదికే వచ్చిన మహాక్రతువును ప్రభుత్వం దిగ్విజయంగా ముగించింది. పుష్కర సమాపన వేడుకలను 106 ఘాట్లలో గోదావరి నదీమాతకు హారతి ఇచ్చి కన్నుల పండువగా నిర్వహించారు. చివరి రోజు రాష్ట్రంలోని 5 జిల్లాల్లోని గోదావరి తీరాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాసరలో ఉత్సవ విగ్రహాలతో దేవాలయం నుంచి శోభాయాత్రగా వెళ్లి గోదావరికి పూజలు చేసి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, జిల్లా కలెక్టర్ ఎం జగన్మోహన్, ఎస్పీ టి తరుణ్ జోషి, బాసర దేవాలయ ఈవో రమణమూర్తి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి స్వామి, మంత్రి ఈటెల రాజేందర్ దంపతులు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డిలు శోభాయాత్రలో పాల్గొని గోదావరి మాతకు హారతులిచ్చారు. కాళేశ్వరంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీలు కవిత, వినోద్ కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యే పుట్టా మధు పూజలు చేశారు.
వరంగల్ జిల్లా మంగపేట పుష్కర ఘాట్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమక్షంలో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి, ఉమా చంద్రశేఖర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్రస్నానం పూర్తయ్యాక గోదావరిలో దీపాలు వదిలారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని పుష్కర ఘాట్లకు చివరి రోజు భక్తులు పోటెత్తారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కందకుర్తిలో, కలెక్టర్ రొనాల్డ్ రాస్ పోచంపాడ్లో గోదావరిలో మహాహారతి ఇచ్చారు. వేద పండితులు లక్ష దీపార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భద్రాచలం క్షేత్రం వద్దనైతే పుష్కరాల సమాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరికి ఘన హారతులతో పాటు శివుడు, సత్యనారాయణ స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ముగింపు వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి సహా స్థానిక నాయకులంతా పాల్గొన్నారు. మంత్రోచ్చారణల మధ్య హారతులిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు గోదారమ్మకు తర్పణాలు వదిలారు. నూతన చీరలపై గౌరమ్మలను ఉంచి గోదారిలోకి వదిలారు. బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. గోదావరి పుష్కరాలు సమిష్టి మంత్రం జపించాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ సంబరాలు సందేశాన్నిచ్చాయి. కోట్లాది భక్తజన ప్రవాహం తరలివచ్చినా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చనే పాఠం నేర్పాయి. ప్రభుత్వ యంత్రాంగం నిరంతర శ్రమకు తోడుగా మేమున్నామంటూ అండగా నిలిచాయి. స్వచ్ఛంద సంస్థలు సేవా తత్పరతతో మానవతా స్ఫూర్తిని చాటాయి. విజయవంతమైన పుష్కరాలు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మహాక్రతువు వైభవోపేతంగా నిర్వహించడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. 5 జిల్లాల పరిధిలో కోట్లాదిగా జనప్రవాహం తరలివచ్చినా చిన్న చిన్న ఘటనలు మినహాయిస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించి చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. దేవతలను తృప్తిపరచంగా తర్పణం ఇచ్చే తరుణముగా ఆది దేవుళ్ళంతా ఒకటిగా శుభమని దీవించే అరుదు ఘడియలుగా అలలు పాడే మధుర సంగీతము. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, ఉన్నతాధికారుల నుంచి పారిశుద్ధ్య కార్మికుని వరకు, పీఠాధిపతుల నుంచి సామాన్య భక్తుని వరకు అంతా ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేయడంలో తమ పాత్ర పోషించారు. భక్తుల భద్రతకే పెద్దపీట వేసిన పోలీసుల పక్కా ప్రణాళిక, మౌలిక వస్తుల కల్పనలో అధికారుల చొరవ, మానవ సేవే మాధవ సేవగా భావించిన స్వచ్ఛంద సంస్థల సేవ, ఇబ్బందులు ఎదురైనా సంయమనం పాటించిన భక్తులు, ఇలా ఎవరికి వారు మహాపుష్కర సమర్థ నిర్వహణలో తమ వంతు పాత్ర పోషించారు.
గోదావరి చేరగా నీ ఒడి పావనం అయ్యను మాలోగిలే తరతరాల చరిత మోసుకొని నీ ఘనత ఊరూర నినదించే సాక్షానివే నీ వీక్షణాలే బతుకు తెరువు నీ కటాక్షాలే భవిత వెలుగు. తొలి రోజు నుంచి అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం పరిస్థితిని సమీక్షించారు. ఒక్కో జిల్లాకు 2 మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్లను నియమించి పర్యవేక్షించారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. సెలవులు, వారాంతాల్లో మరింత ముందు జాగ్రత్తతో వ్యవహరించారు. పితృదేవతలను తృప్తిపరచంగా తర్పణం ఇచ్చే తరుణముగా ఆది దేవుళ్ళంతా ఒకటిగా శుభమని దీవించే అరుదు ఘడియలుగా. పుష్కరాలు విజయవంతం చేయడంలో మంత్రులు తమ వంతు పాత్ర పోషించారు. తమకు కేటాయించిన జిల్లాల్లో అధికారులతో సమన్వయం చేసుకుంటూ రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టారు. స్వయంగా రోడ్డెక్కిన అమాత్యులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించారు. పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డీజీపీ అనురాగ్ శర్మ నిత్యం గోదావరి వెంట హెలికాప్టర్లో విహంగ వీక్షణంతో పరిస్థితిని పర్యవేక్షించారు. జిల్లా పోలీసు, రెవెన్యూ సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాయి. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం పుష్కర ఘాట్లను సందర్శిస్తూ పరిస్థితిని అంచనా వేశారు. పెరుగుతున్న రద్దీ, గోదావరి నీటిమట్టాలకు అనుగుణంగా కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ల వరకు రవాణా సదుపాయం ఏర్పాటు చేసి అనవసర రద్దీని నివారించారు పోలీసులు. రాత్రనక పగలనక పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. వైద్యశాఖ పుష్కర సేవలో తమ వంతు పాత్ర పోషించింది. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక శిబిరాలతో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు సేవలందించారు. ఎలాంటి విషాదం జరగకుండా అనుక్షణం పహారా కాసాయి జాతీయ విపత్తు దళాలు. గోదావరిలో లోతున్న ప్రాంతంలో కంచెలు ఏర్పాటు చేసి భక్తులు అటువైపు వెళ్లకుండా కాపులా కాశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలైతే వెలకట్టలేనివి. కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నా ఎలాంటి అపరిశుభ్రత తలెత్తకుండా నిరంతరం ఘాట్ల వద్ద విధులు నిర్వహించారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ స్నానఘట్టాలను పరిశుభ్రంగా ఉంచారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా నీటి కాలుష్యంపై జాగ్రత్తలు తీసుకుంది. 5 జిల్లాల పరిధిలో 4208 నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తే 48 నమూనాలు నిర్ధారిత ప్రమాణాల మేరకు లేనట్లు తేలడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సాయం అంతా ఇంతా కాదు. ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక, విద్యా సంస్థలు, ప్రజా సంఘాలు తమ వంతుగా ముందుకొచ్చాయి. వారి ఆపన్నహస్తం అందకపోతే ప్రభుత్వమే బృహత్తర కార్యాన్ని సఫలీకృతం చేయడం అయ్యే పని కాదు. భక్తులకు మంచినీటి సరఫరా, నడవలేని వారిని పుష్కర స్నానాలు చేయించి దైవదర్శనం చేయించడం, అనారోగ్యం పాలైన వారికి వైద్య సాయం అందించడం, సమాచారం తెలియని వారికి సమాచారం, ఘాట్లలో పరిశుభ్రత కాపాడడం, అన్నదానాలు, అల్పాహారాల పంపిణీ, ఇలా ఎన్నో కార్యాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చక్కబెట్టాయి స్వచ్ఛంద సంస్థలు. మహాక్రతువులో భక్తుల క్రమశిక్షణ ప్రధాన పాత్ర పోషించింది. స్నానాలు ముగించుకొని 5-10 నిమిషాల్లోనే తిరుగుముఖం పట్టడం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదు. రద్దీకి అనుగుణంగా ఇతర ఘాట్లకు వెళ్లడం కూడా కలిసి వచ్చింది. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడినప్పుడు వాహనాలు పార్కింగ్ చేసి కాలినడకన ఘాట్లకు తరలి వెళ్లారు. మొత్తంగా అందరి సమన్వయంతో 12 ఏళ్ల సంబురాలు ప్రజలకు ఓ జ్ఞాపకంగా మిగిల్చాయి. ప్రపంచంలోనే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు భారత్. ప్రకృతిని దేవుడిగా ఆరాధించే సంస్కృతి మనకే సొంతం. మనిషికి బతుకునిచ్చే నదీమ తల్లిని పూజించడం మన బాధ్యత. ఈ కోవలోనే 12 ఏళ్లకొకసారి కోట్లాది దేవతలు కొలువైన వేళ పుష్కరాలు నిర్వహించడం మనిషికి ప్రకృతి చేస్తున్న మేలుకు మనమిచ్చే గౌరవం. ఇలానే కోట్లాది మంది ప్రజల జీవన రేఖగా మారిన గోదావరి సంబురాలతో మది పులకించిపోయింది. ఈ 12 రోజుల వేడుకలు వచ్చే 12 ఏళ్ల పాటు మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది.